హాయ్ యువర్స్, పిఎస్ పటేల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ చర్చించుకుందాం. గౌరవ సుప్రీంకోర్టు వారు 29 జనవరి 2025 ఒక కేసు సందర్భంలో ఒక వ్యాఖ్యానించడం జరిగింది. దాని గురించి మనం చర్చించుకుందాం. అంటే హైకోర్టుల లోపల ఏజీపీ ఏపీపీ అపాయింట్మెంట్ లోపల రాజకీయ జోక్యము తగుదునా అని ఒక కామెంట్ చేయడం జరిగింది. దాని గురించి మనం చర్చించుకుందాం. చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తారు. గవర్నమెంట్ ప్లీడర్స్, అదే రకంగా డిఫెన్స్ లాయర్స్, అడ్వకేట్స్, వీళ్ళందరూ కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు. మరి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అదే రకంగా గవర్నమెంట్ అంటే ఏజీపీలు ఏపీపీలు హైకోర్టులో నియమించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా కొన్ని నియమాలు పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు వారు 29 జనవరి 2025 కేసు సందర్భంలో మన పంజాబ్ హర్యానా కేసు అప్పీల్ సందర్భంలో కామెంట్ చేయడం జరిగింది. అయితే హైకోర్టు లోపల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, ఏజీపీలు కానీ ఏపీపీలను నియమించినప్పుడు వాళ్ళు బంధుప్రీతి కానీ అదే రకంగా పక్షపాత ధోరణితోని అపాయింట్ చేయడం అనేది చాలా తప్పు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే అటువంటి నియామకాల వల్ల అటువంటి రాజకీయ జోక్యం, అవన్నీ కూడా రాజకీయ ఉద్దేశంతో సంబంధించినవి. ఆ ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళతోని అటువంటి వారిని మనం నియమించడం అనేది అది రాజకీయ ఉద్దేశంతోనే అవుతుంది. కాబట్టి అటువంటి వారిని మనం నియమించవద్దు. వారి వల్ల మెరిట్ వాళ్లకు యోగ్యత ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశం కోల్పోవడం జరుగుతుంది. అంటే ఆ ఏజీపీ ఏపీపీ అపాయింట్లలో పారదర్శకత ఉండాలి. వాళ్ళందరూ కూడా మెరిట్ బేస్గా ఉండాలి. కానీ నా పార్టీకి చెందినవాడు, నా కులానికి చెందినాడు, నా మతానికి చెందినాడు, మా బంధువు అని, మా ఇంటి పక్క పొంటని, మాకు ఓట్లేసిండని, ఇవన్నీ గట్ల కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ మెరిట్ ఆధారంగా చేసుకుని అతని క్వాలిఫికేషన్ యోగ్యత బట్టి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏజీపీలను నియమించాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, అదే రకంగా ఏపీపీలను ఏజీపీలను నియమించేటప్పుడు ఖచ్చితంగా వారి యోగ్యత ఎంత ఉంది, క్వాలిఫికేషన్ ఏంది, మెరిట్ అనేది అన్నీ కూడా అటువంటి ప్రమాణాలతో కూడిన వారి వ్యక్తులనే నియమించడం ద్వారా న్యాయము సామాన్య మానవుకు అందుతుంది చెప్పడం జరిగింది. అదేవిధంగా కోర్టు వారు మళ్ళీ పేర్కోవడం జరిగిందంటే న్యాయమూర్తులు కూడా కొన్ని సందర్భంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అంటే జడ్జిమెంట్ సందర్భంలో అవి మానవ తప్పిదాలు. కాబట్టి అటువంటి వాటిని కూడా మనకు సరిదిద్దవలసిన బాధ్యత అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పైన, ఇటు డిఫెన్స్ అడ్వకేట్స్ పైన కూడా ఉంటుంది అని చెప్పి పేర్కోవడం జరిగింది. ఈ రకంగా జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ బెంచ్ వారు అనేది ఈ రకంగా కామెంట్ చేయడం, అభిప్రాయం పడడం జరిగింది. ఆ రకంగా అదే రకంగా చెప్పడం ఏం జరిగిందంటే ఈ న్యాయరథం ద్వారా నేరాలు ఘోరాలు చేస్తున్న వారిని అంతమొందించడానికి ముఖ్య పాత్ర పోషించేది, అంటే ఆ న్యాయరథానికి చక్రాలు లాంటి వారు ఎవరు అంటే న్యాయాధికారులు. అందులో జడ్జెస్ కానీ, అదే రకంగా లా ఆఫీసర్స్, అదే పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ అడ్వకేట్స్, వీళ్ళందరూ వస్తారు. కాబట్టి అందరూ మెరిట్గా బేసి ఉంటే అటువంటి న్యాయరథం ద్వారా అటువంటి దురాఘాతాలన్నిటిని కూడా అంతమొందించి న్యాయాన్ని అందించవచ్చు అని చెప్పి పేర్కోవడం జరిగింది. అయితే పంజాబ్ హర్యానా సంబంధించిన క్రిమినల్ కేసు లోపల, అప్పీల్ క్రిమినల్ కేసు విచారణ సందర్భం లోపల ఆ కేసు లోపల పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణశిక్ష విధించమని అనేది వాదనను కూడా హైకోర్టు
రికార్డు చేసి తీర్పును వెలువరించింది. ఆ హైకోర్టు అటువంటి వాదనను కూడా తోసిపుచ్చడం జరిగింది. ఇటువంటి సంఘటనలు కూడా దేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల యొక్క ప్రమాణాలను తెలియజేస్తున్నాయి. కావున రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టుల లోపల పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించేటప్పుడు ఆఫీసర్లను అంటే ఏజీపీ కానీ ఏపీపీ కానీ నియమించేటప్పుడు ఎటువంటి బంధుప్రీతి కానీ పక్షపాత ధోరణి కానీ ఇంకే విధంగా లాలూచి మార్గాల ద్వారా కాకుండా ఓన్లీ మెరిట్గా వాళ్ళ క్వాలిఫికేషన్ యోగ్యత అర్హత బట్టి నియమించడం ద్వారా వారు సమర్థవంతంగా పనిచేసి క్వాలిటీ జస్టిస్ అనేది ఒక సామాన్య మానవునికి అందుతుందని మన గౌరవ అత్యున్నత న్యాయస్థానం పేర్కోవడం జరిగింది. కాబట్టి నా అప్పీల్ ఒక సీనియర్ అడ్వకేట్గా రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం జరిగిందంటే మనకు ఈ ఐపీపీ ఏజీపీ అపాయింట్ చేసేటప్పుడు కూడా గౌరవ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి ఈ అపాయింట్మెంట్స్ అనేది కూడా పారదర్శకంగా ఉండేటట్టు చూడండి. యోగ్యతను చూసుకోండి. పార్టీ వారు కాకుండా రాజకీయ దురుద్దేశం అసలే ఉండద్దండి. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఉండేటట్టు యోగ్యత ఉండేటట్టు మంచి క్వాలిఫై పర్సన్ ఏపీపీ ఏజీపీలు వస్తే ఆ రకంగా డిఫెన్స్ అడ్వకేట్స్లో మంచి క్వాలిఫై జడ్జెస్ వస్తే మంచి క్వాలిటీ జస్ట్ అనేది సామాన్య మానవునికి అందుతుంది, త్వరగా జరుగుతుంది. కాబట్టి సామాన్య మానవుడు కోరుకునేది ఏంది? త్వరితగతమైన క్వాలిటీ జస్టిస్ అనేది కోరుకుంటాడు. కాబట్టి అటువంటి అందించడం లోపల రాష్ట్ర ప్రభుత్వం కూడా మా గౌరవ సుప్రీంకోర్టు యొక్క సూచనలు సలహాలను దృష్టిలో పెట్టుకొని ఏ హైకోర్టు లోపల అపాయింట్మెంట్ లోపల ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విషయం లోపల మనకు ఖచ్చితమైన మార్గదర్శకాలు పాటించి యోగ్యత వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళని అపాయింట్ చేయాలి అని మనము సుప్రీంకోర్టు పేర్కొన్నది. కాబట్టి ఈ రకంగా ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పొచ్చు. ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడు చూస్తారు కోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ అడ్వకేట్స్, ఏజీపీలు, డిఫెన్స్ అడ్వకేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ జడ్జెస్. వీళ్ళు ముగ్గురు కలిస్తేనే మరి పోలీస్, ఈ నలుగురు కలిస్తేనే జస్టిస్ అనే క్వాలిటీ జస్టిస్ అని వస్తుంది. కాబట్టి ఇందులో ఉన్న 4 చక్రాలు కూడా పవర్ఫుల్గా ఉంటేనే అప్పుడు ఆ రథం అనేది కరెక్ట్గా ముందుకెళ్ళి మన క్వాలిటీ జస్టిస్ అనేది వస్తుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి మీరేమంటారు కామెంట్ చేయండి. ఇది జడ్జిమెంట్ 29 జనవరి 25 నాడు సుప్రీంకోర్టు హర్యానా పంజాబ్ సంబంధించిన కేసు లోపల కీలక వ్యాఖ్యలు చేసింది. అంటే హైకోర్టు లోపల ఏజీపీ ఏపీపీలో నియమించేటప్పుడు రాజకీయ ఉద్దేశం ఉండద్దు, ఒక మెరిట్ బేస్నే అపాయింట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇది ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. బిఎస్ పటేల్, సుప్రీంకోర్టు న్యాయవాది. మీకు న్యాయ సలహాలు కావలిస్తే 9300 595 006 కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.